హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మీ ముందర సింపుల్గా విషయం చెప్పడానికి వచ్చాను. నేను ఇప్పుడు మీకు చెప్పేదంతా గుర్తుపెట్టుకోండి, ఇంటి దాకా చూసేయండి, స్కిప్ మాత్రం చేయకండి, ఓకేనా? ఇప్పుడు దీనిలో వచ్చే ముందరే మీకు తమలైన అర్థమై ఉంటుంది నేను టాపిక్ ఏం పెడుతున్నాను అని. సో ఫ్రెండ్స్, నిన్న ఒక అన్బాక్సింగ్ చేశాను. సో నిన్న కాకపోయినా ఒక 2 days అయింది. అది మన ఫ్రెండ్ ఇచ్చినప్పుడు చేశాను. ఇంకా ముందల మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు కానీ, దాని తర్వాత మంచి మంచి ప్లేసులు ఉన్న విజిట్ ప్లేసులు ఉన్నాయి అన్నీ తీస్తాను. మీ సపోర్ట్ కావాలి. సో మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ ఇంకా తీయగలుగుతా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నాకు కొంచెం తీయాలనిపిస్తుంది, తీస్తున్నాను. సో నన్ను ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ, ప్రతి పర్సన్కి ఒక ఫ్రెండ్స్ ఉంటారు, దానికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ని. ఇంకోటి ఏంటంటే, మన ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. మనం ఎవరైనా నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినా, ఎందుకంటే షేర్ చేసినప్పుడు ఏంటంటే మనకి వ్యూస్ వస్తాయి, నాకంటే మీకు సపోర్ట్ వస్తుంది, మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నట్టు. సో మీ సపోర్ట్ వస్తుంది నాకు, అందుకోసం. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ ముందరికి ఎందుకు వచ్చానంటే, చాలామంది మొన్నదాకా మన ముస్లిమ్స్దే వక్ఫ్ గురించి చెప్పడానికి వచ్చాను. సో చాలామంది వచ్చి ఈ వక్ఫ్ గురించి కొత్త కొత్త న్యూస్లు తీసుకుని వస్తున్నారు, కొత్త కొత్త విషయాలు అవుతున్నాయి, కొత్త కొత్త న్యూసెస్ తయారవుతున్నాయి. ఇంకా అదంతా ఒక ఎత్తైతే, ఇంకోటి ఏంటంటే ప్రయత్నంలో అందరు ప్రయత్నాలు చేస్తున్నారు ముస్లిమ్స్ గురించి, ఆ వక్ఫ్ గురించి. సో వాళ్ళ ప్రయత్నం ఏందో వాళ్ళు చేస్తున్నారు. ముస్లిమ్స్ సోదరులంతా వాళ్ళు బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు హైకోర్టులో అవుతుంది. సో హైకోర్టు వాళ్ళు April 26 ఏదో చెప్పారు మళ్ళీ. సో ఫస్ట్ దాంట్లో ఏమైంది, ప్రతి వక్ఫ్ బోర్డులో మా వాళ్ళు ఉండాలి, హిందూస్ ఉండాలి అన్నారు. ముస్లిమ్స్ కాకుండా ముస్లిమ్స్ కమిటీలో హిందూస్ కూడా ఉండాలి అన్నారు. ఓకే, మంచిదే, కాదనట్లేదు. అదే ఇప్పుడు గుడిలు ఉన్నాయి కదా, అదే గుడిలో ముస్లిం సోదరులకి ఇస్తారా? ఇప్పుడు హిందూ సోదరులకి ఏమన్నారు? ఓకే, మేము కాదనట్లేదు. అదే గుడిలో మెంబర్షిప్స్ ఉంటాయి కదా, మసీద్ సపోజ్ టెంపుల్కి పెద్ద అయినా అలా ఉంటారు కదా. సో అలా మా ముస్లిం సోదరులకి ఇస్తారా? అదొక క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వేరే వాళ్ళు అడిగినప్పటికీ హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, April 26కి పిటిషన్ పెట్టారు. సో అదంతా పక్కన న్యూస్ అయితే అలా అవుతుంది. వాళ్ళు వేసిన వాళ్ళు కరెక్ట్ క్వశ్చన్ వేసారు. అదే రాంగ్ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ మీకు తెలుసో కామెంట్ చేయండి, రాంగ్ రైట్ అనేది. ఎందుకంటే ఎంతమంది కరెక్ట్ రిప్లై ఇస్తారు అంటే అందరు ఒపీనియన్ ఎలా ఉందో కనుక్కోవాలి కదా. సో అందుకోసం అది రాంగా రైటా అనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మనం ఇండియాలో ఉన్నాం, హిందూ లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, అందరు కలిసే ఉన్నాం, అవునా కాదా? ఇప్పుడు అందరు కలిసి ఉంటున్నాం, కలిసి చదువుకుంటున్నాం, కలిసి ఒకే ఏరియాస్లో ఉంటున్నాం, కలిసి ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా అక్కడికి కూడా వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా చేయాలన్నా కలిసి చేస్తున్నాం, ఓట్లు వేయమన్నా ఓట్లు వేస్తున్నాం, అవును కదా? ఓట్లు వచ్చినప్పుడు హిందూ ఉండడు, క్రిస్టియన్ ఉండడు, ముస్లిమ్స్ ఉండరు. ఓట్లు వచ్చినప్పుడు అందరు కావాలి. ఎందుకు కావాలి? ఓట్లు వస్తాయి, వాళ్ళకి పదవి వస్తుంది, పదవి వస్తే పవర్ వస్తుంది, పవర్ వస్తే వాళ్ళు ఏదనుకున్నట్టు అది చేయగలుగుతారు. చేస్తే ఎవరెవరికి అన్యాయాలు అవుతూ ఉంటాయో అన్యాయాలు అవుతానే ఉంటాయి, ఎవరెవరికి న్యాయం జరగాలో అది న్యాయం జరుగుతుందో లేదో తర్వాత సంగతి అయితే చేస్తూనే ఉంటారు. అది గవర్నమెంట్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, అది తమిళనాడు కానివ్వండి, ఏపీ కానివ్వండి, మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ స్టేట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఒకేలా ఉంటుంది,
అవునా కాదా? ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ కూడా నేను అదే చెప్తున్నాను. వక్ఫ్ బోర్డ్ది క్వశ్చన్ వేశారు కదా మీరు అందరూ, సో అదంతా చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. మనం కొంతమంది నేను చూస్తున్నా యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తున్నాను, వాచ్ చేస్తున్నా, కొంతమంది వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ నాకేం అర్థం కాలేదు. ఒకరు వచ్చి చెప్తున్నారు, మీకు వీడియో పెడుతున్నా చూడండి, మర్చిపోబాగండి, చూడండి ఫస్ట్. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ కాదు నేను చెప్పింది సోమ, ఫ్రీ బస్ ఇప్పుడు ఎక్కలేవు నువ్వు ఎక్కలేవు అని చెప్పనని చెప్పా. అంటే పూర్వం అంటే మేము చిన్నప్పటి నుంచి మరి ఎర్ర బస్ ఎక్కిన వాళ్ళమే కదా. అంటే ఎక్కినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉందనుకో, ముందు ఎక్కకుండా ఏం చేస్తాం తెలుసా, ఆ టైర్ మీద కాలు వేసి ఆ రాడు పట్టుకుని కచ్చి వేసేస్తాం. అందరూ చేసిన పని అది. ముందు కచ్చి వేసేసి ఆ తర్వాత వచ్చి కూర్చుంటాం. సో ఒకడు ఏం చేశా అంటే, జోక్ ఇది కార్టూన్, ఒకడు ఏం చేశా అంటే పెద్ద దుప్పడ తెచ్చాడు, బస్సు పైన ఇచ్చాడు. అదే ఒక బోర్డు, అదే ఒక బోర్డు అండి, అంతే, అంత మించి ఇంకేమీ లేదు. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నాడు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరి. నాకు అర్థం కాలేదు సార్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే అతని దాకా రీచ్ అవ్వచ్చా అవ్వకపోవచ్చు. ఒక బోర్డు అంటే ఏంటి వాళ్ళని అడగచ్చు. ఒకసారి నన్ను అడిగావమ్మా, ఒకసారి వాళ్ళు అంటే బస్సు పైన దుప్పట వేసారని. మా రెడ్డికి బాగా అర్థమైంది, జగదీష్ కూడా అర్థమైంది, నీకు కూడా అర్థమైంది, మరి మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు కెమెరా కావాలమ్మా నాకు, వెంటనే వేసిస్తే అయిపోయి నాదే, వడేస్తే నాదే. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా, ఇది మన దృష్టిలో నథింగ్. నువ్వు మొట్టమొదటి సినిమా చూసావా? చూసాను. ఆ సాంగ్ వేసుకుంటే సరిపోద్ది, అంతే, అంత మించి ఏమీ లేదు. గురుగారు ఒక్కసారి నేను చెప్పండి, ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ విషయం మనం ఆశ్చర్యపడేది ఏం లేదు. అయితే ఇప్పుడు ఒక బోర్డులో ఉండాల్సిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండటానికి ముస్లిమేతరులు ఉండాలి. కానీ తిరుమలకి దీనికి సంబంధం లేదు. టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎవరిని కబ్జా చేయలే, ఎవరిని ఇస్తే తీసుకున్నారు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. చెప్తున్నారు వక్ఫ్ బోర్డు అంటే ఏంటంటే, ఎర్ర బస్సు ఉందంట, ఒకడు వచ్చి క్లాత్ వేసినప్పుడు కూర్చుంటారు, అది ముందల, నిజమే కాదనట్లేదు. బస్సులో ఎవరైనా కూర్చోవాలంటే, బస్ స్టాండ్కి వచ్చినప్పుడు వాడి సీట్ కావాలంటే క్లాత్ వేస్తారు, ఓకేనా? ఆ టాపిక్ ఒకటి. సో ఆ టాపిక్ ఎత్తుకొని వచ్చి ఒక ఆయన శాస్త్రి గారు చెప్తున్నారు, మీరు తప్పుగా అనుకోపోకండి, నేను చెప్తున్నాను. అంటే వాళ్ళు ఆయన వచ్చి చెప్తున్నాడు, అంటే ఓ దుప్పటి తెచ్చాడంట, దుప్పటి తెచ్చి పైన వేస్తే అదే వక్ఫ్ బోర్డు అంట. వా సూపర్, మామూలు కాదు, ఆన్సర్ భలే ఇచ్చాడు. దుప్పటి తెచ్చి పైన వేస్తే వక్ఫ్ బోర్డు అయిపోయింది, అది వక్ఫ్ బోర్డు అంట. ఓకే డన్, ఓకే మంచిగానే చెప్పారు సార్. ఇంకొకరు చెప్పారు, ముస్లిమ్స్ దొంగలు దోపిళ్ళు చేసి ఇండియాకి వచ్చారు. మాకు తెలియదు దోపిళ్ళు చేశారో దొంగలు చేశారో, ఓకేనా? అదొకటి అయిపోయింది అక్కడికి. సో నేను ఆయన ఏం చెప్పాడు, మేమంతా దోచుకుందంట, ఒక ఆయన చెప్పింది, అది కూడా పెడుతుంది చూడండి, దోచుకుందంట. రెండోది, అది దోచుకుని మేమంతా ఆక్రమించేసాం. ఓకే, ఆక్రమించేసాం, మంచి ఆన్సర్ చెప్తున్నారు సార్, మీరు సూపర్ ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు వీడియోస్ మీకు చూపిస్తాను, చూసేయండి. దీనికన్నా ముందు చూస్తుంటారు మీరు, ఓకేనా? ఇంకొంచెం క్లిప్స్ చూపిస్తాను. సో వీళ్ళు చెప్పారు కాదనట్లేదు, ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ మీరు కూడా ఆన్సర్, మీకు అంత డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు అదే దుప్పటి నేను తెచ్చి ఆయన మీద వేస్తాను. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు నేను బస్సులో వేస్తే వక్ఫ్ బోర్డు కింద వచ్చిందని, ఇలాగే ఉమర్కి సంబంధించిన ఇది ఏదైనా కానీ ఫ్లాట్లు కానీ అలా, సో నేను వచ్చి ఆయన మీద వేసేస్తాను దుప్పటి, ఓకేనా? ఇది ఉమర్ దగ్గర పనిచేసే అబ్బాయి, అయిపోద్దా? ఏమండి అయిపోద్దా? లేదుగా.
ఓకే, కాదనట్లేదు. ఇంకోది ఎక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చామంట. ఓకే, పరిగెత్తుకొని వచ్చాము, పుట్టుకతో వచ్చాము, తర్వాత సంగతి అయితే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను చెప్తున్నది ఏంటంటే, అలాగే అనుకుంటే హిందూస్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఏ ఏ కుల మతమైనా ఒకటే ఆచరిస్తున్నారు. ఇండియాలో ఫ్రీడమ్ వచ్చినప్పుడు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉన్నారు. దాంట్లో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, దాని తర్వాత క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఓకేనా? ఇంకోటి, ఇలాగే మీరు ముస్లిమ్స్కి తప్పు చెప్తున్నారు. అది అలా చెప్పుకోవడం చాలా తప్పు. అది ఈ మధ్య కూడా ఒకటి అయింది టెర్రరిస్ట్ది కావలిలో. సో అది అయితే అది ఎలా అయిందో ఏమో తెలియదు. పోలీసు వాళ్ళు అయితే దాన్ని చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చారంటున్నారు. అదంతా తర్వాతి. అలాంటి పనులు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేసి చూపిస్తున్నారు వాళ్ళు తప్పు చేశారు అని. అలా మీరు కూడా ప్రతి ముస్లింని అలా అనపాకండి. మీ ముందల ఎవరు తప్పు చేశారో ఆ పర్సన్ని చూపియండి. ఓకేనా? ఆ పర్సన్ని చూపిస్తే ఇది మీ తప్పు అంటే అది, అంతేగాని అందరు పెట్టి చేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్కి నేను మీరంతా తప్పు అనొచ్చు నేను అంటే అయిపోద్ది. ఎందుకు? మీ అందరికి బ్యాడ్ నేమ్ వస్తుందా రాదా? సో ఎప్పుడు అనపాకండి. ఓకేనా? ఒక బోర్డు వచ్చి ఇప్పుడు మేము సపోజ్ నేను ఉన్నాను, నాకు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ వచ్చి నా ఇష్ట ప్రకారంగా నా ఇష్టపార్థంగా నేను అక్కడ ల్యాండ్లో మసీద్ కట్టాలి అని రాసిస్తేనే అది ఒక బోర్డు కిందకు వస్తుంది, మళ్ళీ రాదు. అది అలా నేనే చేయకుండా వాళ్ళు చాకరీ ఇచ్చేస్తే అలా రాదు. అది ఒక బోర్డే కాదు. ఓకేనా? ఒక బోర్డు వచ్చి ప్రస్తుతం నేను ఉన్నాను, నేను రాసి ఇది వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అంటే అది ఒక బోర్డు కింద వస్తుంది. సో అలాంటి దాంట్లోనే ఒక బోర్డు వస్తుంది, దాన్నే ఒక బోర్డు అంటారు. ఒక బోర్డు ల్యాండ్స్ వచ్చి మంచి అంటే ఇప్పుడు నేను వచ్చి ఈద్గా కానీ మదర్సాకి కానీ లేకపోతే మా దాంట్లో వచ్చి ఇప్పుడు శ్మశానాలు చాలా తక్కువ, కొన్ని ఏరియాలో శ్మశానాలే లేవు, కొన్ని ఏరియాలో ఈద్గాలే లేవు, కొన్ని ఏరియాల్లో మసీదులే లేవు. కానీ ముస్లిమ్స్ ఉన్నారు, నమాజ్ చదువుకోవడానికి వసతి లేదు. అలాంటి ప్రయత్నంలో ఇచ్చేదాన్నే ఇప్పుడు అలాంటి ప్రయత్నం అక్కడ లేదు. నా స్థలం ఉంది, నేను రాసి ఇచ్చేస్తాను, అది ఒక బోర్డు కింద వస్తుంది. ఓకేనా? ఇది వచ్చి మా దగ్గర నుంచి రావటం లేదు. అంటే ఈ హెల్ప్నెస్ కల్చర్ ఉంది కదా, ఇది మా దగ్గర నుంచి రావటం లేదు. మా ప్రవక్త గారు అక్కడి నుంచి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి ప్రవక్త గారి నుంచి ఇలాంటిది ఏదైనా మన స్థలం కానీ ఆస్తులు ఉన్నా కానీ లేకపోతే ఏదైనా ఉన్నా దాన్ని పక్కనోడికి పంచాలి. హెల్పింగ్ నేచర్. సో అలా ఆ ప్రయత్నంలో ఈ స్థలాలు ఇవ్వడం ఇది కూడా ఉంది. ఓకేనా? అలాగే ఇప్పుడు చాలామంది ఇది మ్యాటర్. ఓకే, ఇది మ్యాటర్ పక్కన పెడితే ఒక కొడితే ఇంకోటి ఏంటంటే మా ముస్లిం సోదరులు కూడా తప్పు ఉంది. ఏందంటారా? చెప్పేనా? సపోజ్ ఒకరు ఉన్నారు, వేస్ట్ పనిలో వెళ్ళి గడ్డం పెట్టుకుంటాడు, టోపీ పెట్టుకుంటాడు, అన్నీ ఉన్నాయి. పోయి వేస్ట్ పనిలో వెళ్ళి ఏదో ఒక పని, దొంగ పనులు కానీ ఏదో ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళడంలో కానీ, సరే అమ్మాయిని ఎత్తుకెళ్ళిన పక్కన సంగతి అయితే అమ్మాయిని రేప్ చేయడం కానీ అలాంటివి ఉన్నాయా లేవా? అది ప్రత్యేకంగా ముస్లిమ్స్కి చెప్తున్నాను. ప్రతి అబ్బాయికి ఉంటాయి కోరికలు, కాదనట్లేదు. సో వాడు టోపీ పెట్టాడు, జుబ్బా వేసాడు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి ఒకడు చేసిన తప్పుకి అందరినీ చూపిస్తారు. సో మన ముస్లిమ్స్ వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు. సోదరులు ఏంటంటే సపోజ్ ఎగ్జాంపులే చెప్తున్నా, ఇక్కడ ఒక మాట టోపీ పెడతాడు, జుబ్బా పెడతాడు, మళ్ళీ వాడు 4 నెలలు 5 నెలలు వెళ్ళి ఉంటాడు జమాతులకి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తాడు. ఏం లాభం అండి? సరే ఇదంతా తర్వాత సంగతి అయితే ఇంకోటి ఏంటంటే కొత్తగా చెప్తున్నారు, మదర్సాలో చదివిన వాళ్ళంట ప్యాంటు ఎప్పుడైనా టీషర్టు అది వేసుకోకూడదంట.
ఏదైనా రాజ్యాంగంలో రాశారా అలా వేసుకోకూడదని? ఓకే, కాదనట్లేదు, మీరు చెప్పిందే రైట్ అనుకున్నాం. ఇంకోటి ఇలాంటి కొత్త కొత్త ప్రశ్నలు సరిగ్గా తెలియదు, ఏదైనా అంటే మేము వెళ్ళొచ్చాము అంటారు. ఒకటి ఏంటంటే మా ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను, ఒకటి మీరు సరిగ్గా ఉండండి. 2 మీరు నమాజ్ చదువుతున్నారు కదా, సరిగ్గా చదవండి. 3 మీ బిహేవియర్ అదుపులో ఉంచుకోండి. ఇదే నేను చెప్పేది. అదుపులో ఎందుకంటారా, కొత్త కొత్త పనులు చేస్తారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, వెళ్ళినప్పుడు అందరి మీద పేరు వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పాడు చూడండి, దుప్పటి వేస్తే అన్నీ ఒక్కోటి కిందకు వస్తాయి అని. సో అలాగే ఒక్క ముస్లిము తప్పు చేస్తే ప్రతి ఒక్క ముస్లిం బ్యాడ్ నేమ్. ఇదే చెప్తున్నా అండి. ఇప్పుడు ఒకడే దొంగ ఉంటాడు, కానీ వాడితో నలుగురు ఫ్రెండ్షిప్ బాగా ఫ్రెండ్స్గా ఉంటే దొంగ నా కొడుకులు అంటారు. దొంగకి దొంగ నా కొడుకులకి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోండి. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ముస్లిమ్స్ కూడా చాలామంది కొత్తగా చెప్తున్నారు. ఏంటంటే నేను ఈ మధ్య నెల్లూరులో ఒక ఇస్తిమా అయింది, అక్కడికి వెళ్తే అంతా ముస్లిమ్స్ అందరూ ఇస్తిమాలో బాగున్నారు, మాషాల్లా సూపర్గా అందరు ఉన్నారు, చాలామంది వచ్చారు. ఆ రోజే నేను మళ్ళీ మా ఊరికి వచ్చాను. మా ఊరికి వచ్చి ఒక మసీదులో ఒక ఆయన అడిగిన, ఏ అంకుల్ మీరు అక్కడ ఇస్తిమా అవుతుంది కదా మీ ఊర్లోనే, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే నాకు సూపర్ క్వశ్చన్ చెప్తున్నారు ఆన్సర్. నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ సూపర్ చెప్తున్నారు. ఏం తెలుసా, అది షోరా ఇస్తిమా అమ్మ అది. ఓ షోరా, ఓకే షోరా ఇస్తిమా. తర్వాత నేను అడిగా, అంకుల్ మీరు నమాజ్ చదువుతారు కదా, ఏ నమాజ్ చదువుతారు? నేను అవును నమాజ్ చదువుతాను. ఇమాం లేకపోతే నమాజ్ ఎక్కడ చదివారు, మళ్ళీ వాళ్ళు షోరాలని తర్వాత వీళ్ళు కొత్తగా ఇంకోటి, ఓకే వీళ్ళు ఇంకో టీం అండి, క్రికెట్ టీం ఆడుతున్నారు, వీళ్ళు కొత్తగా ఇంకో టీం పెట్టారు. సో ఇలాంటి మనం కొట్టుకొని, ఇప్పుడు మసీదులో నమాజ్ చదివేయాలన్నా ముందులో ఒక మౌలానా ఉండాలి. ఆ మౌలానా ఎక్కడి నుంచి చదివి వచ్చాడు? మదర్సా నుంచి. ఆ మౌలానా ఇప్పుడు ఎవరు? షోరా అంటున్నారు. ఇప్పుడు మీరు షోరా ఇస్తిమాకే రాలేదు, అలాంటిది షోరా వెనకాల ఎందుకు నమాజ్ చదువుతున్నారు చెప్పండి? అవుతుందా? ఇలాంటి మన ముస్లిమ్సే వేరే వాళ్ళకి చేయిస్తున్నాం, తప్పు కూడా ఉంది. ఫస్ట్ మనం సరిగ్గా ఉండి పక్కనోడి చెప్తే సరేలే అంటారు. సో నేను ఇదే మాట అంటున్నాను, ఆయన చెప్పడం వల్ల ఏం తప్పు లేదు. ఎందుకంటారా, మనం తప్పు చేస్తున్నాం. సో మనం సరిగ్గా ఉంటే పక్కనోడు మనం వేలెత్తి చూపించలేడు. వాడు చూపించినా మనం చెప్పడానికి ఉంటుంది. ఎందుకు? మనం కరెక్ట్గా ఉన్నామండి. మనమే తప్పు ఉండి వాడు అలా చెప్తున్నానంటే అవ్వదు. సో నేను ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను, ఫస్ట్ మనం సరిగ్గా ఉన్నాం. దాని తర్వాత ఎవరినైనా క్వశ్చన్స్ అడగొచ్చు, క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియో నేను ఇందుకోసమే తీశాను. ఈ మధ్య ఏంటంటే ఈ యూట్యూబ్లో అందరూ నెగిటివ్గా అది ఒక్కోటి గురించి కానీ ముస్లిమ్స్ గురించి తీస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే అలా తీపాకండి, ఎందుకంటే మనమందరం ఒకటే. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు ఇండియాలో ఎలా ఉన్నారో, ఎలా పెరిగారో, ఎలా పుట్టారో సేమ్ మేము కూడా అలాగే వచ్చాం. పాత కాలాలన్నీ తీసుకుంటే పాత కాలాలలో ఇప్పుడు ఎవరు లేరు. ఓకేనా? మన భారతదేశంలో పాతకాలం వాళ్ళు అంటే ఓల్డ్ మ్యాన్స్ ఎవరు లేరు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎప్పుడు? అది ఫ్రీడమ్ అయిన తర్వాత. ఆ ఫ్రీడమ్లో అయితే అనుకుంటే మేము కూడా ఫ్రీడమ్ ఫైటర్స్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, హిందూస్ కూడా ఉన్నారు. ఓకేనా? మీరు తప్పుగా వాళ్ళు ఇక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చారు, అది అలా చెప్పకండి. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. వాళ్ళ తరాల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడే పుట్టున్నారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఆడుకుంటున్నారు, ఇక్కడే చదువుతున్నారు, ఇక్కడే జాబ్ చేస్తున్నారు, ఇక్కడే ఉండి ఓట్లు కూడా వేస్తున్నారు. సో దాంట్లో ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరం ఒకరే. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఒకటి నోరెత్తి ఇది నీ ల్యాండ్ కాదు, నువ్వు పక్కన నుంచి వచ్చావనుకో, అది బాగుండదు. నువ్వు అదే ప్రశ్న వేసేవాడు, నేను చెప్తున్నా కదా, మామూలుగా సపోజ్ ఎగ్జాంపుల్గా ఒకడు ఉన్నాడు, వాడు పక్కనోడైనా కావచ్చు,
ఇక్కడికి వచ్చి కొన్నాడా లేదా స్థలము, ఇక్కడికి వచ్చి కష్టంగా ఇల్లు కట్టుకున్నాడా లేదా, ఇప్పుడు వాడు వచ్చి ఇది నీది కాదు నువ్వు వెళ్ళిపో అంటే ఏంది ఇది? సో కరెక్ట్ కాదు అది, అలా చెప్పాకండి, ఓకేనా? ముస్లిమ్స్ మీ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ముస్లిమ్స్ చాలామంది కరోనా టైంలో కూడా హెల్ప్ చేశారు. కరోనా మనుషుల మధ్య బంధాలు బరివెక్కించింది. అయినోళ్లు కళ్ళ ముందే కడతీరినా చివరి చూపుకు నోచుకోకుండా చేస్తోంది. నా అన్న వాళ్ళు అల్లంత దూరం నుంచే అడ్డు తప్పుకుంటున్నారు. అలాంటి మృతదేహాలకు కోవిడ్-19 జేఏసీ యువకులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులే కాదన్నా ఆత్మబంధువులై చివరి మజిలీని చింత లేకుండా చేస్తున్నారు. తిరుపతి యునైటెడ్ ముస్లిం అసోసియేషన్ యువకులు గత ఏడాది కరోనా మృతదేహాల తరలింపును అంబులెన్స్ వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. ఒక మృతదేహానికి 4 నుంచి 5,000 రూపాయలు వసూలు చేశారు. తిరుపతి నుంచి 5 కిలోమీటర్లు కూడా లేని తిరుచానూరుకు పెద్ద మొత్తంలో వసూలు చేయడం యువకులను కలిచివేసింది. దీంతో 60 మంది యువకులు కోవిడ్-19 జేఏసీ పేరుతో టీమ్గా ఏర్పడ్డారు. చందాలు వేసుకుని 2 అంబులెన్సులు కొనుగోలు చేసిన తాము ఇప్పటి వరకు 379 కరోనా మృతదేహాలను ఖననం చేసినట్లు కోవిడ్-19 జేఏసీ అధ్యక్షుడు గౌస్ బాషా తెలిపారు. కోవిడ్-19 జేఏసీలో సభ్యుడిగా చేరిన వీరికి మొదట్లో చాలా కష్టాలు. కరోనా టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, ఫాదర్స్, సిస్టర్స్, మదర్స్ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర కూడా ఇంచి దగ్గర కూడా వెళ్ళలేదు. అలాంటి టైంలో కూడా ముస్లిమ్స్ సోదరులందరూ వెళ్ళి హెల్ప్ చేశారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రెండోది, మొన్న కుంభమేళలో అక్కడ అంతా అవుతా ఉంటే అప్పుడు కూడా అక్కడ ఉండడానికి వెళ్ళిన వాళ్ళు ఉండడానికి ప్లేస్ లేకపోతే. तस्वीर प्रयागराज की सबसे बड़ी मस्जिद जामा मस्जिद की है। इस तस्वीर में आपको नजर आया कि कुंभ में स्नान करने के आने के बाद कुछ श्रद्धालु ठीक इसी जगह जहां इस वक्त मैं खड़ा हुआ हूं यहाँ पर लेटे हुए थे, आराम कर रहे थे। और दिलचस्प बात ये थी कि मस्जिद के बाहर उन श्रद्धालुओं को आराम करने की जगह दी गई। फिर खबरें ये भी आई कि पानी, खाना, जो भी जरूरतमंद चीजें हैं उनसे उनकी मदद की गई। जिन लोगों ने मदद करी वो लोग मेरे साथ इस वक्त मैं यहाँ అది కూడా మా మసీదు వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళకి మసీదులో నిద్రపోవడానికి స్థలం ఇచ్చి ఇంకొకటి అన్నం కూడా పెట్టారు. సో ఇదంతా ముస్లిం సోదరులే హెల్ప్ చేసింది. ఇది ఎవరికి బయటికి రానీరు, కానీ నా దగ్గర ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇంకా ఏంటంటే ఈ మధ్య వక్ఫ్ బోర్డు ఎప్పుడు బిల్ పాస్ అయింది అని చెప్పారో అప్పటికప్పుడే యూపీలో మదర్సా స్కూల్ పెట్టేశారు. సో అది కూడా మీకు పెడుతున్నా, చూసేయండి. ఇలా तो वक्फ संशोधन बिल के कानून बनने के बाद में अब खौफ भी देखा जा रहा है। अवैध तरीके से जो मदरसे बनाए गए थे उसको खुद ही ढहा दिया गया। मध्य प्रदेश के पन्ना से ये खबर सामने आई है। दरअसल सोचिए, जो मदरसे का संचालक है साक्षी, उसको पहले भी नोटिस दिया गया था, लेकिन तब तक कानून नहीं था। ऐसे में उसके मन में इस कानून को लेकर कोई डर नहीं था। अब जब कानून लागू हो चुका है देश में, तो अब वक्फ कानून बनने के बाद ये तस्वीर मध्य प्रदेश के पन्ना से आई है, जहां मदरसे को गिराया गया। बड़ी बात यह कि मदरसे को गिराने का काम खुद इसके संचालक की तरफ से करवाया गया। बीडी कॉलोनी की शासकीय भूमि पे यह अवैध मदरसा चल रहा था। संचालक को सरकार का नोटिस मिला और डर के मारे उसने खुद ही ये अवैध मदरसा गिरवा दिया। ने नोटिस दिया है हमको कि इसको आप हटा लीजिए, वरना शासन का अमला आके इसको हटाएगा। इसलिए कमेटी ने यह तय किया कि हम लोग स्वयं शासन की जो नोटिस आई है और आदेश पारित किया गिराने का, तो उसके बाद हम लोगों ने तहसीलदार साहब से संपर्क करने के पश्चात बताया कि हमारी कमेटी ने यह तय किया है कि अभी यह जानकारी प्राप्त हुई है कि संबंधित मदरसा संचालक द्वारा स्वयं के स्तर से अपना अनाधिकृत जो भी स्ट्रक्चर है, भवन है, उसको तोड़ने की कार्यवाही प्रारंभ कर दी गई है। अगर वो पूरा तोड़ लेते हैं तो अच्छी बात है, नहीं तो शासकीय तौर पर तहसीलदार के आदेश। और यहाँ से अनैतिक गतिविधियाँ चलाई जा रही हैं। मुझे अल्पसंख्यक के एक भाई ने आकर के यहाँ बताया कि वक्फ की संपत्ति के नाम पर पन्ना के अंदर एक अवैध मदरसा चल रहा है, अवैध मदरसा, और वो अल्पसंख्यक भाई है। और वो मुझे क्या कहता है, भाई साहब हम इसके लिए लिख चुके हैं, हमने कंप्लेंट की है, हम कोर्ट के अंदर तक जा रहे हैं, वहाँ इतनी अवैध गतिविधियाँ चलती हैं। ఇలాంటివన్నీ అవుతున్నాయని నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరేదో అయితే ఏమవుద్ది, గవర్నమెంట్ కిందకు వస్తుంది అనుకున్నారు. ఒట్టి అక్కడ బిల్ పాస్ అయినప్పటికీ ఇక్కడ అన్నీ ఊడిపోతున్నాయి ముస్లిమ్స్లో, మసీదులు కానీ అన్నీ కానీ. సో అలా అవుతుందని నేను ఇలా తీస్తున్నా. ఇప్పుడు ఆ బోర్డ్ బిల్ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు పాస్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను మీకు, అది పాస్ అయింది. మనం ముస్లిమ్స్లో ఒక ఈద్గా కట్టుకోవాలన్నా
ఫస్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంతమంది కలెక్టర్లు పట్టించుకోవడమే లేదు. తర్వాత సంగతి అయితే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఎమ్మెల్యే వాళ్ళు ఏదైనా పట్టించుకుంటున్నారు, ఓట్ల కోసమే వెనకాల తిరుగుతారు. దాని తర్వాత అసలు పట్టించుకోరు. నేను ఒక ఏరియాలో చెప్తున్నాను, ఒక ఏరియాలో 50 డెంగ్యూ కేసెస్ వచ్చాయి. అక్కడ సచివాలయం కూడా ఉంది, అది మండలం. ఒకే ఏరియాలో 50 డెంగ్యూ కేసెస్ వస్తే ఆ ఏరియాలో మస్కిటోస్ది మందు సచివాలయం వాళ్ళు మస్కిటోస్ అసలు 2 monthsలో ఒక్కసారి కూడా మస్కిటోది ఆటో కూడా తేలేదు మందు కొట్టడానికి. ఇంకేం అనుకోవాలి ఆ సచివాలయం ఉన్న వాళ్ళు అలాగినా లేకపోతే ఏమో తెలీదు. మళ్ళీ సంవత్సరంకి ఒకసారి ఇంటి పన్ను కట్టమంటారు, అవన్నీ కడతానే ఉన్నాం. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేయమంటారు, పైన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇలాంటివి చేయాలంటే ఎవడండి పట్టించుకుంటాడు? సో అందుకోసం మేము పోరాడుతున్నాం. అంతేగాని తప్పుగా అలా చేయపాకండి. మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, నెగిటివ్ అలా అనుకోపాకండి. మీరు ఎలానో మేము అలాగే. ఇప్పుడు అందుకోసం ఈ వీడియో తీస్తున్నాను. ఇక అలా పాస్ అయిందనుకోండి, మేము ముస్లిమ్స్ ఏదైనా ప్లేసుల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో వచ్చి ఈద్గా కట్టాలన్నా మసీద్ కట్టాలన్నా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకొని అక్కడ డబ్బులు ఇప్పుడు దాంట్లో అందరు లంచాలే అండి, లంచం లేని పని అవ్వదు. సో అలాగే అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి మళ్ళీ దాని కింద ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాము అంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పటికి ఏమి ఉండదు, ఓట్ల కోసం వెనకాల తిరిగేది. దాని తర్వాత ఎవరు వేస్తే నేను చెప్తున్నా కదా, అది మా ఊర్లో చూస్తూనే ఉన్నా. సో ఇంకోటి, ఇదంతా అయిపోయిన తర్వాత మూడోది ఏంటంటే మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట చెప్పాలా, అటు అవుతుంది అది ఇదని. సో అందుకోసం ఇలాంటి ప్రాసెస్లు ఏమి ఉండకూడదని, అలాంటి యూపీలో జరిగింది కదా, మసీదులన్నీ మసీదులన్నీ పగలు కొట్టారు. ఒక మసీద్ పగలు కొట్టేశారు, దాంట్లో మదర్సా ఉంది. సో అది ఆ మదర్సా కూడా పగలు కొట్టేశారు. సో అదంతా అవ్వకూడదని మేము ఈ ర్యాలీలు అవి చేస్తున్నాము. కొంతమంది దీని గురించి తెలియక ఇష్టం వచ్చినట్టు అనడం అది తప్పు. అట్లా అనపాకండి. మీకు అంత పవర్ ఉంది, మీరు పవర్ వాళ్ళే, మీకు అంత పవర్ ఉంది అయితే హెల్ప్ చేయండి. ఏం కాదు. హెల్ప్ చేస్తే అదే హెల్ప్ మేము కూడా మీకు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు హెల్ప్ మేము హెల్ప్ కోరుకుంటున్నాం, కాదనట్లేదు. రేపప్పుడు మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా మీరు అడగక ముందరే మేము సహాయం చేస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ కరోనానే నేను చెప్తున్నాను, ఇంకోటి మసీద్లో కూడా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళు ఎగ్జాంపుల్ కాదు, రియల్గా అయింది. మాకు ఎవరు హెల్ప్ చేయమని చెప్పలేదు, మేము తోచి మా ముందలే మేము వచ్చే ముస్లిం సోదరులమంతా. సో ఇలాగే మీకు కూడా రేపప్పుడు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు మేము కూడా ముందులో ఉంటాము. మీరు అలా అనుకోపాకండి. సో ఈ వీడియో ఎవరెవరికి తప్పుగా అనిపించిందో సారీ. దీంట్లో నెగిటివ్ చెప్పొచ్చు. ఎందుకు చెప్పానంటే పరిస్థితి ఇప్పుడు అట్టుంది, ఇక్కడ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాను. ముస్లిం సోదరులు కూడా ఏదైనా కొన్ని మాటలు అన్నాను, అది కూడా మీరు కరెక్ట్గా రైట్ చేసుకోండి. వాళ్ళకి ఒక్కొక్క మాట రైట్ చేసుకుంటే తర్వాత మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? అస్సలాము అలైకుం. ఈ వీడియోని మన పక్కన షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి.